వీక్ ఎలిమినేషన్ అవును మన లాయిలో వేరే వెళ్ళిపోతుందని తెలిసింది. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్న. ఎందుకంటే సత్తుగాళ్ళు అసలు అసలు చూస్తే అసలు వీడెందుకు రా బాబు అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఎవరు ఇప్పుడు ముగ్గురు ఎలిమినేషన్ లో ముగ్గురు ఉన్నారు అన్న. విష్ణుప్రియ అని, విష్ణుప్రియ ఎట్లాంటి ప్లేయర్ అన్న, స్టార్టింగ్ లో విష్ణుప్రియ విన్నర్ అనుకున్నా నేను. అలాంటిది ఇప్పుడు ఎంత దిగజారిపోయి లాస్ట్ నామినేషన్ దాకా వచ్చింది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవడో బయట పియాలి పెట్టు 4 ఓట్లు వేయించుకుంటాను తప్ప ఏమన్నా కంటెంట్ ఉంది ఆమె దగ్గర. ఏది నాగార్జున సార్ 2 రోజులు కనపడితే తప్ప ఆ రోజు తప్ప మళ్ళీ కనపడదు. కనపడితే అయితే ఒళ్ళో తప్ప మళ్ళీ ఎక్కడ కనపడదు. అయితే ఒళ్ళో అయితే పృథ్వీరాజ్ ఒళ్ళో లేకపోతే నాగార్జున గారితో మసాలా కామెడీ వీడియోలో తప్ప విష్ణుప్రియ కనపడదు. ఏంటంటది నైనిక పరిస్థితి అసలు ఉందా పంపించారని టాక్ 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఇంకా పంపించలేదు అన్న. నెక్స్ట్ పంపించారన్న. తెలిసి నైనిక హైట్ తక్కువగా అందుకే కనిపించట్లేదు అనుకుంటా. ఆదిత్య ఓం వెనకాల జరుగుతుంది తెలిపిందంట. ఆదిత్య ఓము, ప్రకాష్ రాజ్, పీతం వాకిట్ల సినిమా చెట్లో ప్రకాష్ రాజ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బిగ్ బాస్ ఇది ఎవరు ఆడుకుంటారు అసలు నీ ప్రాణం పెట్టి ఆడాలా. లాస్ట్ టైం పల్లవి ఎక్కాడు ఆ గేమ్. ఈసారి తమ్ము లేకపోయినా మణికంఠగాడు ఊకే నేను గెలవాలి, నేను చీఫ్ కావాలి ఆ కసి కోసమైనా ఓటేస్తారు. మణికంఠ ఎందుకు ఎడుతున్నాడు? ఓకే వాడు ఏడుతాడు అనుకుంటాను మనం. వాడు ఏడ్చి మన బిగ్ బాస్ తెలుగులో ఆడవాళ్ళ సింపతిని గెయిన్ చేస్తున్నాడు. పెద్ద టార్గెట్ అది. ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చింది. టార్గెట్ అనుకున్నంత సాధించి లాస్ట్ టాప్ 3 దాకా కూడా పోయింది. ప్రేరణ మేడం కి చీఫ్ వచ్చింది, ఏడ్చుకుంటుంటుంది. ప్రేరణ మేడం కి చీఫ్ వచ్చింది కానీ నాకు ఒకసారి మణికంఠకి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. కానీ ఇప్పుడున్న అంటే స్టార్టింగ్ లో 1-2 వీక్స్ అసలు ప్రేరణ ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు, దయ్యాలి గంపరా అనుకున్నా. కానీ లాస్ట్ వచ్చేదాకా గేమ్ కోసం కసిగా ఆడిందన్న. చాలా అసలు ఆ కోడిగుడ్ల టాస్క్ లో ఆడిందన్న వేరే లెవెల్. అబ్బాయి కూడా ఆడే అసలు మాకు మొగ కుక్కలు నిఖిల్ పృథ్వీ తోసి పడేసింది వాళ్ళని. నిజంగా అంటే వాళ్ళ మీదికి పోయింది. తోసేసిన కూడా మళ్ళీ పోయింది. నబీల్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఉంటాడా? టాప్ 2 లో ఉంటాడా? టాప్ 2 దాకా వస్తాడన్నా. అన్నా అర్థండా? ఎక్కడ మాట వదలాలి, ఎక్కడ మాట తీసుకోవాలి, ఎక్కడ వదలొద్దు, ఎవరిని టచ్ చేయాలి, ఎవరు కిస్ చేయొద్దు అన్ని తెలుసుకొని ఒక లెవెల్ గా ఎక్కడ ఒక తిట్టడం అంటే మరీ సత్తు దగ్గర లేక ఆదిత్యం లేక లేడు, మరీ గయ శృద్ధి గడ లేక లేడు. ఢిల్లీ ఇష్ట ఆడతాడు, సూపర్ ఆడుతున్నాడు. అదే గెస్ట్ అపిరెన్స్ ఉన్నాయి కదా, ఎవరు వస్తున్నారు అనుకుంటున్నావు? గెస్ట్ లో మనకి అసలు గంగా ఏం ఎందుకన్నా వాళ్ళు చెత్త ప్లేయర్లు. అరే బిగ్ బాస్ గా నిజంగా బిగ్ బాస్ ఆ కమిటీ ఆ టీం ఉంటదా, వాళ్ళు బిగ్ బాస్ చూస్తారా అన్న? నాకు అర్థం కాదు. అదే కదా, వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు రోజు సాయంత్రం కూడా చూపెట్టాలి ఫస్ట్ వాళ్ళకి. అన్న ఒకటి ఉంటది, ఒకటి 10 మంది ప్లేయర్ల బదులు ఒక కోహ్లీని ఎత్తి చాలని ఈ 8 మంది కంటెస్టెంట్స్ బదులు ఒక న్యూ మంచి కంటెంట్ బోలేం తేవాలన్నా. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో అంత క్రేజ్, అన్ని మీమ్స్, అన్ని ట్రోల్స్ పడ్డాయంటే బోలే వల్ల. బోలే ఏంటి అందరు తీసేయండి. అమ్మమ్మని మళ్ళీ ఎందుకు తీసుకొస్తారు? ఇంటికి పంపించారు. మళ్ళీ వారంలో కుర్చీలు పగలగొట్టి నేను వెళ్ళిపోతాయి. సార్ నాగార్జున గారు నా బయటలో అయితే లేదయ్యా, వీళ్ళు గుంజకొచ్చారయ్యా వెళ్ళిపోతుంది. ముక్క వినాష్ వాడు మాటివి చేసుకుంటాడు. వాడు అక్కడే జోకులు వేయక చచ్చిపోతారు జనాలు, మాటివి మార్చేస్తారు. మళ్ళీ వాడు అదే మాటివి నుండి మళ్ళీ కామెడీ చేయడానికి వస్తాడు. ఏం కామెడీ ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఏం కామెడీ కూడా డబ్బు లేదన్న. హరితేజ కూడా వేస్టే అడిగితే. ఓలేం దేవాలా, ఓలే ఫ్యాన్స్ వస్తాడతారన్నా. నెంబర్ 1 ప్లేయర్. కొత్త వాళ్ళని చేయండి, ఉన్న వాళ్ళు మళ్ళా పాత బిగ్ బాస్ చూసుకుంటారు కదా మళ్ళీ కొత్త వాళ్ళని. అసలు నిజంగా బిగ్ బాస్ టీం నచ్చలేదు ఈసారి. ఫస్ట్ ఎలిమినేట్ ఎవరైనా చేస్తే బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేయాలి అందరూ. థ్యాంక్ యూ అన్న.